ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ 7వ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 26న విచారణలో పాల్గొనవలసిందిగా ఈడీ నోటీసులో పేర్కొంది. అయితే గత 6 సార్లు ఇచ్చిన నోటీసులపై స్పందించిన కేజ్రీవాల్ ఈ రోజు ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. జూలై 12వ తేదీన అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీతో ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చెంట్, శైలా మర్చెంట్ చిన్న కుమార్తె రాధికా మర్చెంట్ తో వివాహం జరగనుంది. మార్చి 1 నుంచి 3 రోజుల పాటు ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు. ఏపీ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 28వ తేదీన సీఎం జగన్ వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత నిధులు విడుదల చేయనున్నారు. అర్హులైన 64.37 లక్షల రైతు కుటుంబాలకు 1294.34 కోట్ల రూపాయలు బటన్ నొక్కి సీఎం రిలీజ్ చేశారు. తెలంగాణలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. 200 యూనిట్ల లోపు వచ్చిన వారు మార్చికి సంబంధించిన విద్యుత్ బిల్లులు చెల్లించనవసరం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. కాకినాడ జిల్లా ప్రతిపాడు 16వ నెంబర్ జాతీయ రహదారిపై పాదాలమ్మ గుడి దగ్గర బస్సు ఢీకొని 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. రాంచీ టెస్టులో రోహిత్ శర్మ 69 బంతుల్లో 5 ఫోర్లు 1 6 సాయంతో అర్ధశతకం పూర్తి చేశాడు. టెస్టుల్లో రోహిత్ కు ఇది 17వ అర్ధశతకం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో విచారణకు రావాలని ఈడీ పంపిన నోటీసులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ముందస్తు కార్యక్రమాల నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని ఆమె ఈడీకి సమాచారం ఇచ్చారు. వాస్తవానికి ఆమె ఈ రోజు ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఆడవాళ్లపై సీనియర్ నటి అన్నపూర్ణ హాట్ కామెంట్స్ చేశారు. ఆడదానికి స్వాతంత్ర్యం ఎందుకు, అసలు రాత్రి 12 గంటల తర్వాత ఆడవాళ్లకు ఏం పని అంటూ తను చేసిన కాంట్రవర్సీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు 10 నుంచి 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. అయితే 100 కోట్లు ఇచ్చిన శరవణన్ తో సినిమా చేయనని చెప్పింది. శరవణన్ తమిళనాడులో బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. తులం బంగారంపై 110 తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర 57,600కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,600 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 62,840కి లభిస్తుంది. కిలో వెండి 76,400 వద్ద కొనసాగుతుంది.